శ్రీ గురుభ్యో నమ. ముందు మాట. సామాన్య భక్తులు నిరంతరము ధ్యానస్థితి యందు మనస్సు నిలుపలేరు. ఇట్టివారికి మహనీయుల దివ్యలీలా చింతన చేయమని శ్రీ షిరిడీ సాయి ఆదేశించారు. ఒక మహనీయుని గూర్చి వారెంతటి గొప్పవారో తెలియకనే అందరూ నమస్కరిస్తుంటే మనము నమస్కరించడం కాకుండా ఆ మహనీయుడు వివిధ భక్తులకు ఇచ్చిన దివ్యానుభవాలను తెలుసుకుంటే పెళ్ళుబిక్కి పొంగుచున్న భక్తిభావముతో నమస్కరిస్తాము. అందుకొరకు శ్రీ దర్గా స్వామివారు నన్ను ఒక పరికరముగా చేసుకుని ఈ చిన్న గ్రంథమును మీకు అందిస్తున్నారు. ఈ గ్రంథమును నవలలాగా చదివి పక్కన పడేసినట్లుగాక ప్రతి లీలను బాగా హృదయగతం చేసుకుని సద్విమర్శ మననము చేసి ఆ మహనీయుని స్థితిని విమర్శించుకుంటే వారి ఎడల నిజమైన భక్తిభావం ఏర్పడుతుంది. నిజమైన నమస్కారం చేయగలుగుతాము. ఇందుకు నిత్య సత్సంగము, కనీసం వారమున ఒకసారైనా భక్తులందరూ కలిసి సత్సంగం చేసి చర్చించుకొనడం, భజన నామస్మరణలు చేయడం అత్యంత అవసరం. శ్రీ దర్గాస్వామి దర్శనమునకు వెళ్ళేవారు ఈ గ్రంథమును దర్గాల దగ్గర పారాయణ చేయడం ద్వారా శ్రీ దర్గాస్వామి కృప విశేషంగా పొందగలరు. ఆ ప్రాంగణంలో ఉన్నంత వరకు లౌకిక చర్చలు మాని ప్రదక్షిణలు, పారాయణ, నామస్మరణలతో గడిపి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందగలరు. ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టర్ హైదరాబాద్ భక్తురాలితో, అమ్మా, నీకున్న ఆర్థిక వనరుల ద్వారా నిజమైన స్వామి సేవ చేయడం అంటే మహనీయుల గ్రంథాలు నీ బంధుమిత్రులకు పంచు. అట్టి దానము వల్ల ముల్లోకాలు దానమొసంగిన ఫలితం వస్తుంది అని చెప్పారు. పుస్తకం చదివి అందరూ మహనీయులు కానక్కర్లేదు. చదివిన వారి హృదయాలలో మంచి సంస్కారములు నాటిన పుణ్యం ఆ గ్రంథం ఇచ్చిన వారికి దక్కుతుంది. ఆ సంస్కారములు ఈ జన్మలో కానీ మరుసటి జన్మలో కానీ మొలకెత్తక మానవు. మనస్సును భగవంతుడు కోరినట్లు ఉపయోగించిన వారమవుతాము. ఇంతటి గొప్ప మహనీయుడు మన మధ్య ఉన్నా వారి నుండి పొందదగినంత కృప పొందకపోవడం ఎంత దురదృష్టమో. మనలాంటి మానవుడుగా పుట్టి దేవుడయ్యేందుకు వారేమి చేశారో స్పష్టంగా తెలుస్తుంది. ఆశపోతే అంతా పోతుండ్లాయ్యా అన్న శ్రీ వెంకయ్య స్వామి వారి మాటను వీరెంత చక్కగా పాటించారో చూడండి. ఈనాటి విలువల ప్రకారం కోట్లు విలువ చేసే ఆస్తిని భగవంతునకు కర్పూరం వలె నివేదించారు. స్కూలు, అన్నదానం నిర్వహిస్తున్నారు. కఠోర బ్రహ్మచర్యం వహించి జీవితాంతం ఒకే ఇంట్లో భార్యాభర్తలు నిర్వసించారు. కేవలం తల్లి బిడ్డల వలె మసలుకొన్నారు. ఎన్ని దేవాలయాలు, ఎందరి వివాహాలు, ఎంతమందికి విద్యాదానాలు చేశారో ఈ మహనీయుని జీవితం నుండి నేర్చుకోవాలి. రోజుకొక్క గ్లాసు పాలు కానీ టెంకాయ నీళ్లు కానీ తీసుకుని జీవించడం ఈ మహనీయునికే చెల్లింది. ఇదే వారి జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం. ఇట్లు పెసల సుబ్బరామయ్య గారు. గమనిక: దైవం మానుష రూపేణ అనే ఈ గ్రంథాన్ని 2011లో ప్రథమ ముద్రణ చేయటం జరిగింది. ఈ మొదటి ముద్రణ సుబ్బరామయ్య గారి కృషి, పట్టుదల వలన సాధ్యపడింది. కాలాంతరంలో 2017 జూన్ 9వ తేదీన శ్రీ సుబ్బరామయ్య గారు సమాధి చెందారు. మొదటి ముద్రణ ప్రతులన్నీ వితరణ జరిగి ప్రస్తుతం ప్రతులు లభ్యం కావటం లేదు. సుబ్బరామయ్య గారి అనుమతి ప్రకారం ఈ గ్రంథాన్ని 2017 సంవత్సరంలో విస్తరించి రెండవ ముద్రణ చేయటం జరిగింది. దైవం మానుష రూపేణ. దేవుణ్ణి తెలుసుకునే మార్గం చెప్పమన్న భక్తులతో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారంటారు, నీయాలనే వస్తే నీవేం కనుక్కుంటావయ్యా. ఇది ఈనాడు కడప జిల్లా నీలకంఠరావుపేట వాస్తవ్యులు శ్రీ 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 దర్గాస్వామి గారి ఎడల అక్షరాల నిజమైంది. వారు మానవ రూపంలో మన ముందున్న భగవంతుడే అని భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. ఇది తెలియక కొందరు వీరిని ప్రశ్నలు చెప్పేవారుగా తలిస్తే, మరికొందరు ధర్మప్రభువుగా తలిస్తే, మరికొందరు మరొక విధంగా తలచుచున్నారు. మరికొంతమందికి తమలోని బలహీనతలు శ్రీ స్వామివారిలో కనిపించి వారిని మానవాకారం ధరించిన భగవంతుడుగా గుర్తించలేకున్నారు. వివిధ భక్తులకు వారితో గల అనుభవాలు చాలా స్వల్పంగా వివరించాను. ఈ అనుభవాల దృష్ట్యా వారు భగవంతుని ప్రతిరూపమేనని రూఢి అవుతుంది. వారెంతటి మహనీయులో తెలియనిదే హృదయపూర్వకమైన భక్తి శ్రద్ధలతో నమస్కరించలేము. అందరూ నమస్కరిస్తున్నారు గనక మనము నమస్కరిస్తాము. వారెంతటి గొప్ప మహనీయులో తెలియజేసి వారి ఎడల మన హృదయాలలో తగు విధమైన భక్తి శ్రద్ధలు ఏర్పడినట్లు చేయడమే ఈ చిన్ని పుస్తకం ఆశయం. భగవంతునికి 3 లక్షణాలు చెప్పారు. 1 సర్వవ్యాపకుడు, అందుగలడిందు లేడని సందేహము వలదు అన్నట్లు విశ్వమందంతటను ఉన్నవాడు. 2 సర్వజ్ఞుడు, సర్వ విషయములు తెలిసినవాడు. సృష్టిలోని ప్రతి దాని గురించి భూత భవిష్యత్ వర్తమానములన్నీ తెలిసినవాడు.
3 సర్వసమర్థుడు, ఏమైనా చేయగల సామర్థ్యం గలవాడు. శ్రీ 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 దర్గా స్వామివారు భక్తులకు అనుగ్రహించిన అనుభవాలలో పై 3 లక్షణాలు వారికి ఉన్నట్లు తెలుస్తుంది. కనుకనే వారిని మానవాకారం ధరించిన భగవంతుడని చెప్పగలుగుచున్నాము. ఇట్లు పెసల సుబ్బరామయ్య. మహనీయులను ఎలా సేవించుకోవాలి? సమస్త జీవరాశి తెలిసో తెలియకో శాశ్వతమైన తృప్తి, శాంతి, ఆనందాల కోసమే మాత్రమే జీవిస్తున్నది. చాలామంది ధనం వల్లనో, అధికారం వల్లనో, మరే ఇతర వాటి వల్లనో ఈ తృప్తి, శాంతి, ఆనందాలు పొందవచ్చని భ్రమపడుతుంటారు. చాలా కొద్దిమంది మాత్రమే ఆత్మజ్ఞానం వలన లభ్యమవుతుందని విశ్వసించి అందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సాధకులకు మహనీయుల కృప చాలా ముఖ్యం. వీరిని ఉద్ధరించడానికి భగవంతుడే వివిధ మహనీయుల రూపాలలో వచ్చి సరైన మార్గంలో నడుపుతారు. మరి ఈ మహనీయులను ఎలా గుర్తించాలో, వారిని ఎలా సేవించాలో ఆచార్య భరద్వాజ గారు వివరించారు, ఆచరించి చూపారు. కడప జిల్లా రాయచోటి సమీపంలో ఉన్న దర్బార్ నగరంలో నివసిస్తున్న దర్గాస్వామి వారు ఇటువంటి మహనీయుల కోవకు చెందినవారు. ఇటువంటి సద్గురువును సేవించి వారి మార్గదర్శనంలో నడచి మన సాధనా మార్గంలో ప్రగతి సాధించుకుందాం. ఈ గ్రంథ పారాయణ చేసిన తర్వాత ఎవరైనా సాధకులు ప్రేరణ పొంది దర్గాస్వామి వారి ఆశ్రమాన్ని దర్శిస్తే వారికి కొన్ని సూచనలు. 1. దర్గాస్వామి సన్నిధిలో వీలైనంతసేపు గడపాలి. తడిగుడ్డలతో నిప్పు దగ్గరున్న వ్యక్తి నా గుడ్డల చెమ్మ పోగొట్టమని ఆ అగ్నిని ప్రార్థించనక్కర్లేదు. మనము సాధనతో నిర్మూలించుకోలేని దుష్ట సంస్కారాలన్నీ ఆయన సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన వాటికై అవే మన నుండి దూరం అవుతాయి. ఆచార్య భరద్వాజ గారు ఫిబ్రవరి 8, 1963లో షిరిడీ సాయిబాబా సమాధి దగ్గర సమాధి స్థితి పొందిన తర్వాత కూడా వారానికి ఒకసారి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చీరాల స్వామి దర్శనానికి వెళ్ళేవారు. ఆ రోజుల్లో విద్యానగర్ నుండి చీరాల వెళ్ళటానికి కనీసం 6 గంటలైనా పట్టేది. శనివారం కాలేజీ అయిన తర్వాత ప్రయాణించి ఆదివారం స్వామి సన్నిధిలో గడిపి మరలా సోమవారం ఉదయం కాలేజీకి వెళ్ళేవారు. రాను పోను ప్రయాణపు ఖర్చులు 100 రూపాయలు. వారి జీతం 940 రూపాయలు మాత్రమే. దర్గాస్వామి వారి ఆశ్రమానికి వెళ్ళిన తరువాత లౌకిక వ్యవహారములు మాట్లాడటం మాని దర్గాలకి ప్రదక్షిణలు, అమ్మయ్య గారి సమాధికి ప్రదక్షిణలు, నామస్మరణ, సద్గ్రంథ పఠనంలో కాలం గడపాలి. ఏమీ చేయలేని పక్షంలో మౌనంగా ఉండటం ఉత్తమం. 3. ప్రపంచంలో అత్యంత విలువైనది మన మనస్సు. దానిని పవిత్రంగా ఎటువంటి దుర్గుణములు చేరకుండా నిత్యము పరమాత్మ స్మరణకు వినియోగిస్తే శ్రీ స్వామివారు ప్రసన్నులవుతారు. 4. మనము ఏదైనా ఒక స్థానానికి కొత్తగా వెళ్ళినప్పుడు అక్కడ వారు పాటించే నియమాలను అర్థం చేసుకుని అక్కడ ఉన్నవారితో వాదించకుండా ఆ నియమాలను అనుసరించడం మంచిది. ఆశ్రమ నియమాలను గౌరవించి వాటిని అనుసరించడం ఉత్తమ లక్షణం. పాకలపాటి గురువుగారు చెప్పినట్లు ఎంతో పుణ్యముంటే గాని సద్గురు దర్శనం కాదు. ఇంకా ఎంతో పుణ్యముంటే తప్ప ఆయన చెప్పినట్లు ఆచరించలేము. మనం కూడా స్వామి చెప్పినట్లు తూచా తప్పక ఆచరించాలంటే ఏమి చేయాలి? సద్గురు దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం అని చెప్పినట్లు వీలైనంతసేపు దర్గాస్వామి సాన్నిధ్యంలో గడపాలి. దర్గాస్వామి వారి సాన్నిధ్యంలో మనకు కలిగిన అనుభవాలను ప్రతిరోజు ఆత్మావలోకనం చేసుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా అది పరమాత్ముని సేవ అనే భావంతో క్షుణ్ణంగా ఆ పని చేయాలి. భోజనం వండేటప్పుడు, తినేటప్పుడు నామస్మరణ చేయాలి. భోజనం చేసే ముందర మనకు ఆహారం ప్రసాదించిన పరమాత్మను స్మరించి కాకబలి సమర్పించాలి. సద్గురువును గుర్తించడం ఎలా? ఎవరి సమక్షంలో మన మనస్సు ప్రశాంతత పొంది ఆలోచన నిలబడిపోతుందో అది సద్గురు సన్నిధి అని తెలుసుకోవాలి. ఒక మహనీయుని ప్రథమ దర్శనంలో జరిగే సంభాషణలు కానీ సంఘటనలు కానీ చాలా జాగరూకతతో గమనించి గుర్తుపెట్టుకోవాలి. ఆ దర్శనం తర్వాత జరిగిన సంఘటనలను నెమరు వేసుకొని మన హృదయంలో కలిగే భావాలను గమనించుకోవాలి. ఒక మహనీయుని సాంగత్యం వలన సాధకుని హృదయం ఉన్నతమైన భావాల వైపు పరమాత్ముని పట్ల ఆకర్షింపబడుతుంది. అతని హృదయంలో శ్రద్ధాభక్తులు దృఢపడతాయి. నిజమైన మహనీయులెవ్వరూ కూడా తమ పూర్వచరిత్ర వారి నోటి వెంట బయట పెట్టుకోరు. సన్నిహితులైన భక్తులు మరలా మరలా అర్థించినప్పుడు కక్కిన కూటికి ఆశపడతామా అన్న సందర్భాలున్నాయి. షిరిడీ సాయి, అక్కల్కోట స్వామి వంటి మహనీయులైతే కొందరికి మాదిగవారం అని, మరికొందరికి సద్బ్రాహ్మణులమని, మరికొందరితో ఆ విషయం అడిగితే చెప్పుతో కొడతానని అన్నారు.
వారు భక్తుల నుండి ఏమీ ఆశించరు. భక్తుల మీద ఎనలేని ప్రేమను అనుక్షణం కురిపిస్తుంటారు. వారి అన్నపానీయాల పోషణ, పాలన భగవంతుడే చూడాలి. మనకేదైనా ఆపద రాబోతుంటే పరోక్షంగా మనల్ని హెచ్చరించి ఆ ఆపదను తొలగిస్తారు.